వినయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినయ్ గారు, ఈ మధ్యకాలంలో మగవారిలో ఎక్కువగా వస్తున్న సమస్యల్లో అంగస్తంభన సమస్య అనేది చాలా ప్రధానమైంది. అవునండి. అంగస్తంభన సమస్య వల్ల ఎంతోమంది అసలు వివాహం చేసుకోవడానికి కూడా భయపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అవును. అలాగే వివాహం అయిన వారిలో ఆ వివాహం విడాకుల వరకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అవునండి, మేము కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అసలు ఈ అంగస్తంభన సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంగస్తంభన అంటే మెడికల్ పరిభాషలో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటుంటాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అంగస్తంభన అంటే ఏంటంటే ఇంటర్ కోర్స్ వజైనల్ పెనిట్రేషన్, యోనిలోకి అంగం పోయేంత స్టిఫ్నెస్గా పెనిస్ ఉండదు. దాన్ని అంగస్తంభనగా మెడికల్ పరిభాషలో మేము చెప్తుంటాము. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నది 10% అంటే 10% ఆఫ్ మగవాళ్ళలో ఉంటుంది. అంగస్తంభనకి కామన్ రీజన్స్ ఏంటంటే చాలామందిలో సరైన జీవన విధానం లేకపోవడం. మోస్ట్లీ ఏంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే పెళ్ళికి ముందే అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉన్నప్పుడు వాళ్ళలో పార్ట్నర్ చెప్పిన మాటల వల్ల వాళ్ళ నెగిటివ్గా ఫీల్ అయిపోయి నువ్వు నన్ను సరిగ్గా సుఖపెట్టలేకపోతున్నావు అట్లాంటి మాటల వల్ల డిప్రెషన్ ఫీల్ అయిపోయి నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత కూడా ఆల్రెడీ నాలో లోపం ఉందనుకొని ఈ సెక్సువల్ పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు కామన్గా చూస్తుంటాము. మనం మెడికల్గా దీనికి కారణాలంటే చాలా ఉన్నాయండి. అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్, బీపీ కంట్రోల్లో లేకపోవడం, కొరనరీ ఆర్టరీ డిసీజు, అథెరోస్క్లిరోసిస్, ఇవన్నీ మెడికల్ నుంచి అంటే మనం మెడికల్ డిసీజెస్ మన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేసే కండిషన్స్. కొందరిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ, స్థూలకాయం, అది వన్ ఆఫ్ ది కామనెస్ట్ రీజన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ వల్ల కూడా అంగస్తంభన ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా చూస్తుంటాం. ఓకే, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల అసలు ఒక పురుషుడికి ఎటువంటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది? అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఇప్పుడు ఎరెక్షన్ ఆర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ అంటే మనకి మన వ్యవస్థలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మేల్ ఫంక్షన్ అండి ఎరెక్షన్ అనేది. ఆయనది ఇంటర్ కోర్స్ సెక్షువల్ ఇంటిమసీ లేదు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేదు అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఆయన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావడం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తలెత్తడం, కొందరు డిప్రెషన్కి వెళ్ళిపోవడం. దానివల్ల ఏంటంటే పిల్లలు కలగరు. ఎరెక్షన్ డిస్ఫంక్షన్ వల్ల ఏంటంటే సెక్షువల్ లైఫ్ ఉండదు, దానివల్ల పిల్లలు ఉండరు, ఫ్యామిలియల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ జరుగుతుంటాయండి. ఓకే, అంగస్తంభన సమస్య నుంచి బయటపడాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎటువంటి మెడికేషన్ ఉంది? అంటే నార్మల్గా అంగస్తంభన సమస్యతో ఒక పేషెంట్ ఎవరైనా వ్యక్తి మన దగ్గరకు వచ్చాడనుకోండి, ఫస్ట్గా ఏంటంటే మనం అసలు నిజంగా ఆయనకి అంగస్తంభన ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. దానికి హిస్టరీ అంటే క్లినికల్ హిస్టరీ అంటే ఆయనకి మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది, లేకుంటే మ్యారేజ్ కాలేదు అంటే సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే ఎవ్రీ టైం అట్లనే జరుగుతుందా లేకుంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో జరుగుతుందా. కొందరు ఏంటంటే కొందరు పార్ట్నర్స్తో బాగుంటారు, కొందరు పార్ట్నర్స్తోనే ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫీల్ అవుతారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఏమైనా స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్లోనే ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తలెత్తుతుందా అన్నది చూసుకోవాలి. లేదంటే వాళ్ళకి ఏమైనా మెడికల్ డిసీజెస్ ఉన్నాయా, నేను చెప్పినట్టు బీపీ షుగర్ లాంటివి ఉన్నాయి, అన్కంట్రోల్డ్ ఉందా, అవి కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే ఏమైనా ఎక్సెసివ్ ఒబేసిటీ ఉన్నాడా, అది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి. అంటే ఆయన ఎందుకు, దానికి కారణాలు ఏంటి, ఏమైనా మనం మార్చుకోదగ్గ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏమైనా చేస్తే ఇది తగ్గే అవకాశం ఉంది అంటే ఫస్ట్ మనం అది సజెస్ట్ చేస్తాము. తర్వాత ఏంటి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మేల్ అంటే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయా, వాయిస్ ఎలా ఉంది, మీసాలు గడ్డాలు ఉన్నాయా, ప్యూబిక్ హెయిర్ యాక్సిలరీ హెయిర్ ఉందా, పెనిస్ సైజ్ ఎట్లా ఉంది, టెస్టిక్యులర్ సైజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనకి ఒక అంటే వెదర్ అంతా నార్మల్గా ఉందా లేదా అని మాకు ఎగ్జామినేషన్లో తెలిసిపోద్ది. కొందరు ఏంటంటే టెస్టిస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, పెనిస్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని తెలిసే ఒక అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇవన్నీ క్లూస్, అంతా నార్మల్గానే ఉంది, పెద్ద లేదు అంటే అదే అడగబోతున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే టెస్ట్లకు వెళ్తాము. కొంతమందిలో అన్నీ నార్మల్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఆలోచనల వల్ల కూడా ఒక్కొక్కసారి అంగస్తంభన ఆలోచనలు అన్నది 98% అదే కారణం అండి. అంతా బాగున్న వాళ్ళలోనే ప్రాబ్లం అని వస్తారు. సార్ ప్రతిసారి నాకు ఇట్లా అయిపోతుంది, ఎవ్రీ టైం అవుతుంది అంటే 95 to 98% అంతా సైకలాజికల్, అంటే వాళ్ళ ఆలోచన విధానం వల్లనే ఉంటుంది. కొందరు ఏంటంటే ఎక్కువ యాంగ్జైటీ,
నేను పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలనో లేదో అని ఆ యాంగ్జైటీలో కూడా వాళ్ళకి ఎరెక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అంతా బాగానే ఉంది, ఎగ్జామినేషన్ బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మేము రొటీన్ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంటే షుగర్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువగా ఉందా, హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాము. ఇవి కాకుండా మన టెస్టిక్యులర్ సైజ్ కోసం అల్ట్రాసౌండ్ స్క్రోటల్ డాప్లర్, కొందరులో ఏంటంటే పెనిస్లో కూడా పెనైల్ డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దానివల్ల ఎరెక్షన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది బయటపడుతుంది. ఇవన్నీ పరీక్షల తర్వాత మనం ఒక కంక్లూజన్, ఆయనకి అంతా బాగానే ఉంది, లేదంటే ఏమన్నా టెస్టోస్టిరాన్ తక్కువ ఉందా, ఏమైనా హార్మోన్స్ తక్కువ ఉన్నాయా, లేదంటే ఎరెక్షన్ పెనిస్లో ఎరెక్షన్ మెకానిజంలో అయినా ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఉన్నాయా, ఇవన్నీ చేసి మన హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ల్యాబొరేటరీ టెస్ట్, ఇమేజింగ్ అన్నీ చేసిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణం ఏంటి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఫార్ములేట్ చేసుకోవచ్చు. అసలు ఈ అంగస్తంభన సమస్యకి ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది? అంగస్తంభన సమస్యకి అంటే చాలా రకాలు ఉన్నాయి. కామనెస్ట్ ఏంటంటే యాంగ్జైటీ వల్ల ఉందనుకోండి, వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంది. బిహేవియరల్ థెరపీ ఏంటంటే స్మోకింగ్ తగ్గించుకోవడం, ఆల్కహాల్ తగ్గించుకోవడం. నెక్స్ట్ ఏంటి అంటే కొందరిలో మనకి మెడికేషన్ కూడా అంతా బాగానే ఉంది కానీ సఫిషియెంట్ ఎరెక్షన్ రావట్లేదు అంటే మనకి PDE5 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. కామన్గా మనం వింటుంటాం వయాగ్రా అనేది కూడా అలాంటి ఒక ట్యాబ్లెటే. అది కూడా మనం ఎవరు పడితే వాళ్ళు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి వాడుకోవడానికి లేదు. కొందరిలో అంటే దానివల్ల కూడా ఆ ట్యాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని మనము క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చెప్పి దాన్ని బట్టి డాక్టర్ గారి సలహా మేరకి ఎంత డోసేజ్ వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అనేది చెప్తారు. కొందరిలో ఏంటంటే ట్యాబ్లెట్లు వాడినా ఇంప్రూవ్మెంట్ ఉండదు. అంటే పెనిస్లో ఎరెక్షన్ టిష్యూయే అంటే ఎరెక్షన్ మెకానిజమే సరిగ్గా లేని వాళ్ళకి ఏంటంటే పెనైల్ ఇంప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్గా దాంట్లో ఇంప్లాంట్ చేస్తాము. వెన్నెవర్ వాళ్ళు ఇంటర్ కోర్స్ కావాలనుకుంటే అది ఎరెక్షన్ వచ్చి దే కెన్ హ్యావ్ సెక్స్ అండి. ఓకే. ఈ అంగస్తంభన సమస్య నుంచి బయటపడాలి అంటే ఎటువంటి జీవన విధానం మనం అలవర్చుకోవాలి? జీవన విధానం అంటే అది రొటీన్ సేమ్ అండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, స్మోకింగ్ సెసేషన్, కట్ డౌన్ ఆఫ్ ది ఆల్కహాల్, అంటే ఒబేసిటీ తగ్గించుకోవడం, మన ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ కంట్రోల్లో పెట్టుకోవడం, అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా కంట్రోల్లో పెట్టుకోవడం, అంటే బీ ఫెయిత్ఫుల్ టు ది పార్ట్నర్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల కూడా STDs వచ్చి దానివల్ల కూడా ఇష్యూస్ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇలాంటి వల్ల మనం ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అండి. ఓకే. అంతేగాని ఇది పర్మనెంట్గా క్యూర్ కానీ ఒక సమస్య క్యూర్ కానీ కాదు. అంటే మనం అంటే మనకు దేని వల్ల వచ్చింది, దానికి ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. కౌన్సిలింగ్లో చాలామంది 90% మంది కౌన్సిలింగ్లో అయిపోద్ది. ఒక 5 నుంచి 10% మంది మెడికేషన్ అవసరం పడవచ్చు. కొందరికి ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల లేదంటే ఇంకేమన్నా ఇష్యూస్ వల్ల మెడికేషన్తో కూడా రెస్పాన్స్ లేని వాళ్ళకు మనకి ఇంప్లాంట్స్ కూడా ఒక ఆప్షన్ అండి. ఓకే. ఇటువంటి సమస్యల వల్ల ఈ అంగస్తంభన వచ్చినా కానీ అది క్యూరబుల్లా కాదండి? క్యూరబుల్ అండి, క్యూరబుల్. దానికి అంటే మనకి సరైన పద్ధతిలో దాన్ని ఎందువల్ల వచ్చిందో మనం డయాగ్నోస్ చేసుకుంటే ఇది చికిత్సలు అన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. ఓకే. ఓకే వినయ్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.